హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఈ రోజు కూడా సరికొత్త వ్యాపారంతో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఆర్థికంగా బలంగా ఉండాలి అంటే అతను చేస్తున్న వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకోవాలని నేను ఎన్నోసార్లు చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఖచ్చితంగా ఆ వ్యాపారంలో అద్భుతంగా ముందుకెళ్ళగలుగుతారు. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో అయితే అందరూ చూస్తున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలను మీ అందరికీ తెలియజే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మీరు ఇంటి దగ్గరనే ఉంటూ తెలుగు 2 రాష్ట్రాల్లో నలుమూలలకు మీ వ్యాపారాన్ని విస్తరించగలిగే ఒక అద్భుతమైన వ్యాపార సమాచారం మీరు తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు జనరల్గా అయితే ఈరోజు ఈ వ్యాపారం ఇంటి దగ్గరనే ఉంటూ ఎందుకు చేయమంటున్నానంటే, ఈరోజు మీరు ఆన్లైన్లో చూసి కస్టమర్ బుక్ చేస్తే మీరు ఎక్కడికైనా సరుకు పంపించచ్చు. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం లేదు, అమౌంట్ తీసుకునే విషయంలో ప్రాబ్లం లేదు. అలాగే ఈరోజు మీరు ఎంత రేటు ఉన్న ఆన్లైన్లో చెప్తారు, మీ క్వాలిటీలు ఆన్లైన్లో చూపిస్తారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. మీ ఇంటి వద్దనే ఈ వ్యాపారానికి ఎటువంటి షాప్ అవసరం లేదు. మీరు మీ ఇంటి వద్దనే ఏర్పాటు చేసుకుని ఈ వ్యాపారం చేసి ఇవి హోల్సేల్గా టవల్స్ను విక్రయించడం. ఇది ఆల్రెడీ కర్ణాటక, తమిళనాడులో అద్భుతమైన సక్సెస్ అయింది ఫ్రెండ్స్ ఈ వ్యాపారం. ఈరోజు నేను పర్టికులర్గా మన సబ్స్క్రైబర్స్ కింద తెలియజెప్తున్నానంటే, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి అందిపుచ్చుకోగలిగితే ఎటువంటి ఖర్చు లేదు. అంటే ఇక్కడ మీరు షాప్ తీసుకోవాల్సిన అవసరం లేదు, గుమస్తాల ఖర్చు అవసరం లేదు, ఏ ఖర్చు లేకుండా అద్భుతమైన వ్యాపారంగా ఓన్లీ మీకు ఆర్డర్ వచ్చిన సరుకును ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తే అద్భుతమైన ఆదాయం సంపాదించవచ్చు. ఈరోజు టవల్స్ డిమాండ్ మనందరికీ తెలుసు. ఈరోజు టవల్స్ అనేది రెగ్యులర్ ఐటమ్. అది ఇంట్లో టవల్ లేకుండా అసలు జరిగే పని కాదు. ఈరోజు టవల్స్ చాలా పెద్ద వ్యాపారం అది. కాకపోతే మనం అందిపుచ్చుకొని చేసుకోగలిగి ఉండాలి. మరి కస్టమర్కి ఎలా చెప్పాలి? టవల్స్ అయితే మనం హోల్సేల్గా తెచ్చుకుంటాము. హోల్సేల్గా తెచ్చుకోవడానికి కూడా 2 మార్గాలు ఉన్నాయి, వాటిని కూడా నేను వివరిస్తాను. అలాగే టవల్స్ సైజుల విషయానికి వస్తే చాలా సైజులు ఉంటాయి. సైజును మనము 6x6 అని, 8x6 అని ఇట్లా సైజుల్లో మనం చూస్తుంటాము. కానీ ఇక్కడ మీరు హోల్సేల్ మార్కెట్కి పోతే అక్కడ ఏ సైజ్ ఎంత రేట్ అనేది ఖచ్చితంగా మీకు స్పష్టమైన అవగాహన వస్తుంది. ఈరోజు 2 విధాలుగా ఈ టవల్స్ని కొనుగోలు చేయొచ్చు హోల్సేల్గా. ఒకటి నేతనేసే వాళ్ళ వద్ద నుంచి, ఈ చేనేతలు అంటుంటారు. ఇవి మీరు గూగుల్లో చెక్ చేసుకుంటే తెలంగాణలో చాలా చోట్ల ఉన్నాయి, ఆంధ్రాలో చాలా చోట్ల ఉన్నాయి. మీకు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడి నుంచి కొనుగోలు చేసే టవల్స్. స్వచ్ఛమైన కాటన్ ఉంటుంది. ఇక రెండో విషయానికి వస్తే, టవల్స్ మనము డైరెక్ట్గా ఈ మిల్లుల వద్ద నుంచి కొనుగోలు చేయొచ్చు. ఈ మిల్లులు కూడా మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు. గూగుల్లో ఈ టవల్స్కి సంబంధించిన మిల్లులు మీరు సెర్చ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీకు అద్భుతమైన సమాచారం వస్తుంది. అలాగే మీరు ఇండియన్ మార్కెట్ వెబ్సైట్లో కూడా చూడండి, టవల్స్ను బల్క్గా సేల్ చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళ వద్ద నుంచి మనం హోల్సేల్గా సరుకొని మనము ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో కొంచెం ప్రచారం సోషల్ మీడియా అంటే ఉదాహరణకు మనము ఈ ఆన్లైన్ ద్వారా ఈ సంబంధించిన ఈ వాట్సాప్ కానీ, ఈ ఫేస్బుక్ కానీ, ఈ ట్విట్టర్ కానీ, ఇలా ఈ గ్రూపులో ప్రచారం చేసుకుంటూ, అలాగే యూట్యూబ్లో ప్రచారం చేసుకుంటూ మీరు ఈ టవల్స్ను మనకు హోల్సేల్గా ఇస్తున్నామని అందరికి కస్టమర్ తెలియజేయ ప్రయత్నం చేయండి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వీళ్ళంతా ప్రచారం చేస్తూ ఉంటారు. మీరు టవల్స్ వ్యాపారం చేస్తున్నారని ఆ ప్రచారం ఛానల్స్ ద్వారా చెప్పించండి. అలాగే ఫోన్ నెంబర్ ఇప్పియండి. ఆ విధంగా మీరు ఇంట్లో కూర్చొని ప్రతిరోజు అద్భుతమైన ఆదాయం. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆల్రెడీ చేస్తున్న వ్యక్తులను గమనించాను. ఒక 5,000 రూపాయల నుంచి పైన ఆదాయం వస్తుంది వాళ్ళకు. 5,000 తక్కువలో, అంటే పెద్ద పరిచయం లేదు మార్కెట్లో, మేము కొత్తగా వ్యాపారం చేస్తున్నా అనే వ్యక్తులకు 5,000 రూపాయలు ప్రతిరోజు డైలీ 5,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఇక అదే ఎస్టాబ్లిషింగ్ చేసుకుంటూ డే బై డే ఇంప్రూవ్ అయిన తర్వాత మీకు ఎంత ఆదాయం అవుతుందో ఒక్కసారి ఊహించండి. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి అప్పు లేదు, క్రెడిట్ లేని బిజినెస్ ఇది. కస్టమర్ సైజులు చూస్తాడు, వాట్సాప్ మీరు సైజులు పంపిస్తారు, అలాగే రేటు పంపిస్తారు. అతనికి ఎన్ని అవసరమైనయో అతను సరుకు ఆర్డర్ చెప్తాడు, ఆన్లైన్లో అమౌంట్ పే చేస్తాడు, మీరు ట్రాన్స్పోర్ట్ సరుకు పంపిస్తారు. మీకు వచ్చేది ట్రాన్స్పోర్ట్ నుంచి వస్తుంది, మీరు పంపించే ట్రాన్స్పోర్ట్. ఎట్లా వ్యక్తితో పని లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది ఈరోజు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ చాలా మంది ప్రచారం చేస్తూ ఉంటారు. అలాగే మీ ఫేస్బుక్ గ్రూపులో ప్రచారం చేసుకోండి, అలాగే వాట్సాప్ గ్రూపులో ప్రచారం చేసుకోండి. ఇలా ప్రచారం చేసుకుంటే కొంచెము ఈ మార్కెట్లో ఈ వ్యాపారం చేసే వాళ్ళకి మీ నెంబర్ కానీ వెళ్తే వాళ్ళకి అవసరమైనప్పుడు సరుకు మన తగ్గించుకుంటూ ఉంటారు. ఒక్కసారి కొంచెం వ్యాపారాన్ని విస్తరించుకోగలిగితే లైఫ్ లాంగ్ రన్ అయ్యే బిజినెస్ ఇది. ఎందుకంటే ఇది ఆగిపోయేది కాదు. ఇక కొనుగోలు విషయంలో కొంచెం మెలకువలు పాటించండి. ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన కొనుగోలు విషయం. చాలా మంది ఏం చేస్తుంటారంటే, ఎవరో టవల్స్ హోల్సేల్గా ఇస్తా అంటే అక్కడ కొని అమ్ముదాం అనుకుంటారు. అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చేసేది హోల్సేల్ వ్యాపారము. మీరిచ్చే రేటు బయట ఎక్కడ వాళ్ళకి రాకూడదు. అంటే అంత రీజనబుల్ రేటుగా రావాలంటే మీరు కరెక్ట్గా తయారీదారుల నుంచి కొనాలి, మ్యానుఫ్యాక్చర్ నుంచి కొనాలి. అప్పుడే మీరు అంత రీజనబుల్గా వాళ్ళకు ఇవ్వగలుగుతారు. మీకు మంచి ఆదాయం కూడా ఉంటుంది.
ఈరోజు నేతనేసే వ్యక్తులు టవలు వాళ్ళ దగ్గర కొనడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చాలా తక్కువగా ఇస్తారు. మన ఖర్చులని పోగా మనం 10 రూపాయలు ఆదాయం వేసుకొని ఇవ్వచ్చు. అలాగే మనం హోల్సేల్గా ఇవ్వడం వల్ల వాళ్ళకు 10 రూపాయల ఆదాయం ఉంటుంది. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో చిన్న చిన్న వ్యక్తుల దగ్గర నుంచి లేకపోతే హోల్సేల్ షాప్ నుంచి కొనవాకండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 30-40% ఆదాయం వేసుకొని అమ్ముతారు మనకు. దానివల్ల మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు. మీరు కొంచెం ఆలస్యమైన కొంచెం లోతుగా స్టడీ చేసి 1-2 సార్లు చూసి అవసరమైతే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు వెళ్ళి చూడండి. అలాగే లేదంటే చేనేతలకు సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిశీలించండి. క్వాలిటీ ఎలా ఉంది, ఏమేమి ఇస్తున్నారు, ఎన్ని టవల్స్ తయారవుతున్నాయి. వాళ్ళ దగ్గర చేనేతల దగ్గర చాలా రకాల టవల్స్ తయారవుతుంటాయి. ఇప్పుడు వాళ్ళ వద్ద నుంచి కూడా కొనుగోలు చేయొచ్చు. కాబట్టి మొత్తం పరిశీలించిన తర్వాత మీ కాడున్న సమాచారం మొత్తం అంటే ఈ వ్యాపారానికి సంబంధించిన సమాచారం మొత్తం మీరు సేకరించిన తర్వాతనే ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయండి. చాలా తక్కువ పెట్టుబడితో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ముందు ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ప్రయత్నం చేసిన వ్యక్తి ఎప్పుడు ఎక్కడ ఓడిపోయిన చరిత్రే లేదు. ఈ వ్యాపారానికి ఈ మెలకువలు పాటించండి. అలాగే మీ జిల్లా మొత్తం మీరు ఏదైతే హోల్సేల్గా చేస్తున్నారో ముందు ప్రచారం అనేది ముఖ్యమని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆన్లైన్లో ఎలాగో ప్రచారం చేసుకుంటారో మీ సర్కిల్ పెరుగుతుంది. ఎక్కడికైనా శ్రీకాకుళం పంపించవచ్చు, కరీంనగర్ పంపించవచ్చు, మీరు ఎక్కడి నుండి ఎక్కడికైనా పంపొచ్చు. తెలుగు 2 రాష్ట్రాలు అసలు తెలుగులోనే ఎక్కడికైనా దేశంలో నలుమూలకైనా మీరు స్టాక్ పంపొచ్చు. అది ఓకే. ఇక అలాగే మీరుంటున్న జిల్లాను మొత్తం కూడా ఒక్కసారి ప్రచారం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు మెయిన్ సిటీలలో ఇప్పుడు జిల్లాలో 10 సిటీలు ఉన్నాయనుకోండి. ఈ 10 సిటీలో టవల్స్ విక్రయించే షాపులు ఉంటాయి. వీళ్ళ దగ్గరికి పోయి మీ విజిటింగ్ కార్డు లేదా మీ ఫోన్ నెంబర్ ఇచ్చి హోల్సేల్ టవల్స్ ఇస్తాము, మీకు కూడా పంపిస్తామని ఇట్లా కూడా కొంత మీ జిల్లా అయిపోయిన తర్వాత మీ చుట్టుపక్కల జిల్లాలు ఎట్టా ఒక చుట్టుపక్కల 4-5 జిల్లాలు మీరు ప్రచారం చేసుకోగలిగితే, లేదా అన్ని జిల్లాలకు కూడా మనిషిని ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుని కూడా ప్రచారం చేసుకోవచ్చు. అప్పుడు వ్యాపారం ఏంటంటే మనకి వచ్చే వ్యాపారం ఎలాగూ వస్తుంది, ఇంకా ఇంప్రూవ్ అవుతుంది వ్యాపారం. మనం కొంచెము మనసు పెట్టి కానీ చేయగలిగితే ఈ వ్యాపారంలో అద్భుతమైన విజయం వస్తుంది ఫ్రెండ్స్. ఓడిపోవడము గెలవడం అనేది మన చేతిలోనే ఉంటుంది. వ్యాపారం అయితే గుడ్, మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు టవల్ వాడిన ఇల్లు ఎక్కడైనా ఉంటుందా? టవల్ అవసరం లేని వ్యక్తి ఎక్కడైనా ఉంటారా? ప్రతి ఇంట్లో ఈ రోజు ఒక వ్యక్తి ఉంటే 3-4 టవల్స్ కూడా మెయింటైన్ చేస్తుంటారు. ఎందుకంటే టవల్స్ రెగ్యులర్ ఐటమ్. ఈ రోజు పల్లెల్లో కానీ పట్టణంలో కానీ అందరూ ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదు. ఇక్కడ వస్తువులు వాడే విషయంలో కానీ కొనుగోలు విషయంలో కానీ కాంప్రమైజ్ కావడం లేదు. ఆదాయాలు కూడా బాగున్నాయి జనాలకి. అందుకనే ఈ వ్యాపారం కూడా మీరు అందిపుచ్చుకోగలిగితే అందిపుచ్చుకున్నంత ఆదాయం ఉంటుంది. కాకపోతే మనం ఎలా ముందుకెళ్తున్నాము అనేది కొంచెం మనసు పెట్టి చేయండి. ఇక్కడ మీరు ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు కొంచెం లోతుగా స్టడీ చేసి చేయగలిగితే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. అలాగే మెలకువలు అంటే మనం ఏం చేస్తున్నాం అనేది కూడా స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఇక్కడ తెలుసుకోవడము అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది అమ్మకం విషయంలో ఉండొచ్చు, కొనుగోలు విషయంలో ఉండొచ్చు. ఈ రెండు కొంచెం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీరు తెలుసుకున్న తర్వాత మీరు ఎక్కడైనా ఏ జిల్లా అయినా మారుమూల మండల కేంద్రంలో ఉంచుకొని మీరు వ్యాపారం చేయొచ్చు. ఏదో హెడ్ క్వార్టర్లో ఉండాలి, జిల్లా హెడ్ క్వార్టర్, ఏదైనా టౌన్ మెయిన్ సిటీ సెంటర్లో ఉండాలి, ఇట్లాంటి ఏం అవసరం లేదు. ఒక మారుమూల పల్లెటూరులో కూడా ఉంటూ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం మీకు అందుబాటులో ఉండి మీకు ట్రాన్స్పోర్ట్ పంపగలిగి ఉంటే అద్భుతంగా సెట్ అవుతుంది. చాలా మంచి వ్యాపారం ఫ్రెండ్స్. ఇది స్టడీ చేసి మంచి నిర్ణయం తీసుకోండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం మీకు నచ్చింది అనుకుంటాను. మీరు ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ వీడియో నచ్చి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే మాత్రం ఒక్కరికైనా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ వీడియో ద్వారా మేలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయాలని నేను పర్టికులర్గా అడుగుతున్నాను. మిమ్మల్ని అడిగి నేను ఒకే కోరిక ఏంటంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.